విజన్ అంటే ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టడం కాదు. విజన్ అంటే అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఆయనే అంటూ ఎల్లో మీడియాలో జాకీ కథనాలు రాయించుకోవడం కాదు. విజన్ అంటే అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి కరకట్టకి పారిపోవడం కాదు. దార్శనికత అంటే భవిష్యత్తుకి బంగారు బాట వేయడం. దార్శనికత అంటే రేపటి తరానికి నేడే అభయం ఇవ్వడం. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసిన అద్భుతమైన పాలన అందించి విజన్కి సరైన అర్థం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి ఏపీకి గ్రోత్ ఇంజిన్ అయ్యే శక్తి సామర్థ్యాలు వైజాగ్కే ఉన్నాయని గుర్తించాడు జగన్. వైజాగ్ కేంద్రంగా పెట్టుబడులను ప్రాజెక్టులను తెచ్చాడు జగన్. నాడు వైజాగ్ మీద విషం కక్కిన చంద్రం ముఠా ఇప్పుడు నిస్సిగ్గుగా వైజాగ్కి జై కొడుతోంది. జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ని తమవిగా చెప్పుకుంటోంది. జగన్ విజన్కి జై కొడుతోంది. ఒకవైపు జగన్ మీద విషం కక్కుతూనే వైఎస్ఆర్సీపీ మీద కుట్రలు పన్నుతూనే మరోవైపు జయహో జగన్ అంటున్నారు చంద్రబాబు, లోకేష్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. దేవుడినే వదిలిపెట్టని చంద్రబాబు జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. అభూత కల్పనలతో భయభ్రాంతులను చేసే పుకార్లతో పన్నాగాలు పన్నారు. గెలవక ముందే ప్రజలను అలా మోసం చేయడానికి అసత్యాన్నే ఆయుధంగా వాడుకున్నారు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏ జగన్ పాలన మీద అబద్ధాలు చెప్పారో, ఏ జగన్ సంస్కరణల మీద అసత్య కథనాలు రాయించారో, ఏ జగన్ విజన్ మీద విషం చిమ్మారో ఆ జగన్ పాలనలో నిర్ణయాలే ఇప్పుడు శిరోధార్యమయ్యాయి. వైజాగ్ నగరం భవిష్యత్తులో మునిగిపోతుందంటూ నాడు విష ప్రచారం చేసిన పచ్చమూక నేడు అదే వైజాగ్లో నిలబడి ఆ మహానగరానికి జై కొడుతోంది. జయహో జగన్ విజన్ అంటోంది. వంచన, కుట్రలు, వెన్నుపోట్లనే నమ్ముకొని 45 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు, పాలన చేస్తున్నారు చంద్రబాబు. ఎల్లో మీడియా వేసిన విజనరీ అనే ముసుగు తొలగిపోయిన ప్రస్తుత తరుణంలో చంద్రబాబు, లోకేష్ అసలు స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జనరంజక జగన్మోహన్ రెడ్డి పాలన్ని దేశమంతా అబ్బురుపడి చూస్తే 5 ఏళ్ల పాటు విషం కక్కుతూ వచ్చింది చంద్రం ముఠా. ఇప్పుడు జగన్ విజన్కి జై కొడుతూ, జగన్ నిర్ణయాలను అమలు చేస్తూ, జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ మీద పడి బతికేస్తూ జయహో జగన్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితేనే సాధ్యమని గుర్తించిన విజనరీ జగన్మోహన్ రెడ్డి. ఆ వెంటనే ఇటు జగన్ మీద అటు వైజాగ్ మీద పచ్చముఠ ఎల్లో మీడియా కక్కిన విషం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి? వైజాగ్ నీడలోనే ఆంధ్రప్రదేశ్ తన ఉనికిని చాటుకుంటుంది. వైజాగ్ ఇమేజ్ చాటుతూనే తమ పాలనా సామర్థ్యం చాటుకుంటున్నారు చంద్రబాబు. ఇదిగో ఒకసారి ఇది వినండి. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అందరు గట్టిగా చెప్పాలి. విశాఖపట్నంలో జీ అంటే ఏంటి? గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో జీ ఎక్కడ ఉందని ఆలోచించకండి. లోకేష్ తరహాలో ప్రత్యేక తెలివితేటలు ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన ప్రజలెవ్వరికీ విశాఖపట్నంలో జీ కనిపించదు. వైజాగ్ శక్తి సామర్థ్యాలను జగన్ గుర్తించిన వేళ జగన్ మీద నానా విషం కక్కిన పచ్చముఠా ఇప్పుడు వైజాగ్కి జై కొడుతూ జగన్ విజన్కి ఎలా జయహో అంటుందో చూశారుగా. విజన్ వైజాగ్ని ఆవిష్కరించే సందర్భంలో నాటి సీఎం హోదాలో వైజాగ్ కోసం నిలబడింది నేను ఒక్కనే అని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఈ పచ్చముఠా ఎల్లో మీడియా జగన్ మీద, వైజాగ్ మీద కుట్రలు పన్నడంలో బిజీగా ఉన్నాయి. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. ఇదిగో ఇలా చూడండి. నాడు టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్త చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పు గోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట.
ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడు ఎందుకు రాసిందంటే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్త ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగ పట్టిందంటే దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా ఫిన్టెక్ హబ్గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని జగన్ పసిగట్టారు కాబట్టి. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అనన్నా కూడా ఏడుస్తారు. అమరావతిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించినా ప్రయోజనం ఉండదు. వైజాగ్ నగరానికి దేశం గర్వపడే మహానగరంగా ఎదిగే శక్తి, స్థాయి, వనరులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గుర్తించిన క్షణం నుంచి పచ్చముఠా కుట్రలు మొదలైపోయాయి. ఆ వెంటనే వైజాగ్ నగరం సునామీ వస్తే మునిగిపోతుందని, భూకంపాలు వస్తే తట్టుకోలేదు అని విషం కక్కింది ఎల్లో మీడియా. మరిప్పుడు చంద్రబాబు, లోకేష్ చేస్తుంది ఏంటి? జయహో వైజాగ్ అంటూ జయహో జగన్ విజన్ అంటున్నారు. చివరకు తాము లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేశామని అరచేతిలో వైకుంఠం చూపించే డ్రామాకి కూడా వైజాగ్నే వేదికగా చేసుకున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ని చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో నిర్వహించలేదు, వైజాగ్ నగరంలో నిర్వహించింది. జగన్ చేసిన అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రపంచానికి చూపిస్తూ తమ ఘనతను డప్పు కొట్టుకున్నారు. ఇక్కడితో అయిపోలేదు. ఏ వైజాగ్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు ఆకర్షించారో, ప్రాజెక్ట్స్ని రప్పించారో అదే వైజాగ్లో జగన్ తెచ్చిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటుంది పచ్చ మూక. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద కుతంత్రాలు చేస్తూనే మరోవైపు జగన్ విజన్కి జై కొడుతున్నారు చంద్రబాబు, లోకేష్. జగన్ మీద ఎన్నెన్నో కుట్రలు పన్నారు. ఇప్పుడు జై హో వైజాగ్ అంటూ జగన్ విజన్కి జై కొడుతున్నారు. ఇక్కడితో అయిపోలేదు. జగన్ అడుగుజాడల్లో నడుస్తూ జగన్ మీద విషం కక్కుతూనే ఉన్నారు. మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ. ఇది చంద్రబాబు ఆంగ్ల భాషా పరిజ్ఞానం. విశాఖపట్నంలో జీని కనిపెట్టిన అపూర్వ జ్ఞానం లోకేష్ సొంతం. హలో, విశాఖపట్నంలో జీ ఎక్కడుంటుంది అని ఆలోచించకండి. అది మనలాంటి సామాన్యులకు కనిపించదు. ఇంత ప్రతిభావంతులైన వీళ్లను చూసి రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రాజెక్ట్స్ వస్తాయా? అది అయ్యే పనేనా? తండ్రి కొడుకులిద్దరూ వరుసగా 2 ఏళ్లు దావోస్లో ఎంత ప్రాధేయపడినా ఒక్క పారిశ్రామికవేత్త అయినా ₹1 పెట్టుబడి పెట్టాడా? లేదు కదా. జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులను, జగన్ పాలనలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. మరోవైపు జగన్ విజన్కి జై కొడుతున్నారు. విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, ఫిన్టెక్ హబ్. అందుకే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని ఏపీ పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐటీ రంగం నుంచి పర్యాటక రంగం వరకు విప్లవాత్మకమైన అభివృద్ధితో తన ఉనికిని చాటుకుంది విశాఖపట్నం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చే క్రమంలో నీతి ఆయోగ్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ముంబైతో పాటు వైజాగ్కి కూడా చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా ఉపయోగపడే సామర్థ్యం ఉంది కాబట్టే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్ ఎంపిక చేశారు. నాడు వైజాగ్ నగరం మీద నానా అసత్య కథనాలు ప్రచారం చేశారు చంద్రబాబు, ఎల్లో మీడియా. కానీ ఇప్పుడు అమరావతి పేరు చెబితే అవినీతి తప్ప ప్రపంచానికి ఏం గుర్తు రాదు కాబట్టి ఇప్పుడు వైజాగ్కి జై కొడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ విజన్ని ఫాలో అవుతోంది. వైజాగ్ కేంద్రంగా జగన్ ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్ట్స్ని కూడా నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. అదానీ గూగుల్ డేటా సెంటర్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు దాకా
ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషికి వైజాగ్కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలి అని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయట పడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశాము అంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్కి కొనసాగింపేనని తేలిపోయింది. ఇక భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ అంతే. స్థల సేకరణ నుంచి కేంద్ర అనుమతులు తీసుకురావడం వరకు అంతా జగన్ హయాంలో జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణం 90% వరకు జగన్ హయాంలోనే పూర్తయింది. 2014లో అధికారంలో ఉన్న వేళ భోగాపురం ఎయిర్పోర్టు వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలి అని ప్రయత్నించి బోల్తాపడ్డ చంద్రబాబు ఇప్పుడు జగన్ కట్టిన భోగాపురం ఎయిర్పోర్టుని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకవైపు క్రెడిట్ చోరీకి పాల్పడుతూనే మరోవైపు జగన్ విజన్ తప్ప తమకు మరో దిక్కు లేదు అని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హోదాలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే సత్తా వైజాగ్ ఉంది. జగన్ చెప్పింది అదే. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా వైజాగ్కి జై, జగన్ విజన్కి జై అంటున్నారు. అదే సమయంలో వైజాగ్ క్యాపిటల్ కాకుండా కుట్రలు పన్నేశారు. అందుకే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అమరావతి ఏపీకి శాపంగా పరిణమించిందని గ్రహించిన జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ వెంటనే సిఆర్డీఏలో మావిగన్ ఆల్రెడీ ఉంది కదా అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇక్కడ జగన్ విజన్కి జై అనేస్తున్నారు. అదే సమయంలో మావిగన్ మీద విషం కక్కుతున్నారు. వైజాగ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్న జగన్ సంకల్పం మీద విషం కక్కింది పచ్చముఠ. ఇప్పుడు ప్లాన్ బిగా మావిగన్ని ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల రూపాయల అప్పులు తేవాల్సిన పని లేదు. లక్షలాదిగా ప్రజలు ఎప్పుడు అమరావతిలో నివసిస్తారో అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. అయినా సరే అప్పులు, అవినీతితో నిండిన అమరావతే మాకు ముద్దు అంటోంది చంద్రముఠ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా అద్భుతమైన గ్రోత్ ఇంజన్ మావిగన్ మీద కూడా విషం కక్కడం మొదలుపెట్టింది. జగన్ మీద కుట్రలు ఉధృతం చేసింది. వ్యక్తిత్వ హననానికి దిగింది. అదే సమయంలో మావిగన్ ప్రతిపాదనకి ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన రావడంతో మళ్లీ జగన్ విజన్కే జై కొట్టింది చంద్రముఠ. సిఆర్డీఏలో ఆల్రెడీ మావిగన్ ఉంది అని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు? ఆ రాజధాని మావిగన్ ప్రాంతంలోనే పెడితే అయిపోతుంది కదా అన్న సామాన్యుల ప్రశ్నకి మాత్రం చంద్రబాబు దగ్గర జవాబు లేదు. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉండి 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు మావిగన్లో ఉన్నాయి. అందుకే మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటంతో వేగవంతమైన గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలువల దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, 1,00,000 ఎకరాలలో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుంది అంటున్నారు. అలానే కేవలం
మౌలిక సదుపాయాల కల్పన కోసమే అమరావతిలో 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరు అప్పిస్తారు? ఇచ్చినా ఎప్పటికీ ఆ అప్పు తీర్చాలి. మావిగన్లో అన్ని మౌలిక వసతులు ఉండటంతో తొలి రోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి మొదలవుతుంది. అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తూ ఉన్నాడని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెబుతున్నారు. జగన్ ప్రాజెక్టులను, పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతూ జగన్ పైనే విషం కక్కుతున్నా జగన్ విజన్ కి జై కొట్టకుండా ఉండలేకపోతుంది చంద్రం ముఠా. ఎందుకంటే దార్శనికత అంటే ఏంటో చేతల్లో చూపించాడు జగన్మోహన్ రెడ్డి.